నమస్తే పబ్లిక్ ఎట్టుర్రు ఇవాళ తెలంగాణలో ముఖ్యమైన ముచ్చట్లేందో పాలర్చుకొనొద్దాం బారి. స్థానిక ఎన్నికలపై తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. స్పెషల్ జీవోతో ఎన్నికలకు పోవాలని నిర్ణయించింది రేవంత్ సర్కారు. ఇక నేడు ఎలక్షన్ కమిషన్ కు సర్కారు లేఖ రాయనుంది. స్థానిక ఎన్నికల రిజర్వేషన్ల సీలింగ్ క్యాప్ ఎత్తివేయనున్నారట. గవర్నర్ కోట ఎమ్మెల్సీగా అజారుద్దీన్, కోదండరాం పేర్లు ఖరారు చేసింది తెలంగాణ కేబినెట్. అమీర్ అలీ ఖాన్ స్థానంలో అజారుద్దీన్ పేరు ఖరారు చేసిర్రు. కోదండరాం సార్కి ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ సీఎం రేవంత్ సాబు. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు సురు అయినాయి. దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ కు సంతాప తీర్మానం ప్రవేశపెట్టిర్రు. సీఎం రేవంత్ రెడ్డి క్లాస్ గా కనిపించే మాస్ లీడర్ గోపీనాథ్ అన్నాడు. కాళేశ్వరం కమిషన్ రిపోర్టుపై రేపు తెలంగాణ అసెంబ్లీలో చర్చ సురువుగానుంది. సీఎం రేవంత్ రెడ్డి రేపు ఉదయం 9 గంటలకు శాసనసభలో రిపోర్టు ప్రవేశపెట్టబోతాండు. అనంతరం 9:30 కేరళ పోయి సాయంత్రం 3:40 తిరిగి అసెంబ్లీకి రేవంత్ అన్న చేరుకుంటాడు. ఇక కాళేశ్వరం నివేదికను అసెంబ్లీలో పెట్టొద్దంటూ హైకోర్టుకు పోయిండు హరీష్ రావు. దమ్ముంటే అసెంబ్లీలో రిపోర్టు పెట్టండి, చీల్చి చెండాడతా, పీకి పందిరెత్తా అని 2 సార్లు కోర్టుకు పోవడెందుకంటుంది తెలంగాణ సమాజం. ఈ తెలంగాణలో ముచ్చట్లు మరిన్ని ముచ్చట్లతో మళ్ళా రేపు కలుసుకుందాం. గందాక ఉంటా మరి. టాటా, బాయ్ బాయ్.